ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మహారాష్ట్రలో బీజేపీ విజయదుందుబి, రానున్న రోజుల్లో బీజేపీదే హవా. జానీ మాస్టర్కు ఊరట, షరతులతో కూడిన బెయిల్. ఈ నెల 29న ఏపీకి ప్రధానమంత్రి, ఎన్టీపీసీ ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్ శంకుస్థాపన. అబద్ధ ప్రచారాలు ప్రజలు నమ్మలే, కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ రాజకీయం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేసిన మహారాష్ట్ర ప్రజలు నమ్మలేరని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ డీకే అరుణ అన్నారు. మహారాష్ట్రలో గెలుపు కోసం కాంగ్రెస్ కుట్రలు చేయాలని చూసిందని తెలిపారు. రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే సెంటిమెంట్ రాజకీయం చేశారని, కానీ మహారాష్ట్ర ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచి గెలుపునందించారని ఆమె అన్నారు. ఈ గెలుపు మారాట ఓటర్లదేదని, ఈ దేశానికి మహారాష్ట్ర వెన్నెముక లాంటిదని, దేశం బాగోగులు భద్రత కోరుకున్న వారంతా బీజేపీని గెలిపించాలని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సెంటిమెంట్తో రెచ్చగొట్టాలని చూసింది, గుజరాతీలకు మహారాష్ట్రియన్స్కి గొడవ పెట్టాలని చూసింది. ఒక జాతీయ పార్టీ జాతీయవాదాన్ని వీడి రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి విధంగా కూడా వారి నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. దేశం యొక్క ఐక్యతను కూలదోచేటటువంటి విధంగా రాష్ట్రాలను విభజించాలి, ప్రాంతీయాలను విభజించాలి, ఒకరి లోపల ఒకరి మీద ఒకరికి శత్రుత్వాన్ని పెంచాలనేటువంటి విధంగా అనేక స్లోగన్స్ ఇచ్చిండ్రు. అనేక రకమైనటువంటి సెంటిమెంట్తో రగల్చేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. గుజరాతీలు, మహారాష్ట్రీయులు, గుజరాతీలకు ఇది పోయింది, మహారాష్ట్రకి నష్టం జరిగింది, రకరకాలుగా ప్రచారం చేసిండు. అయినప్పటికీ కూడా మహారాష్ట్ర ప్రజలు అభివృద్ధినే కాంక్షిస్తున్నటువంటి వారు, నరేంద్ర మోదీ గారికి విశ్వాసం ఉన్నటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద, షిండే గారి మీద విశ్వాసం ఉండి, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారి మీద విశ్వాసం ఉండి, భారతీయ జనతా పార్టీ పైన, అదేవిధంగా మరొక మిత్రపక్ష నాయకుడు అజిత్ పవార్ పైన వీరందరినీ కూడా విశ్వసించి భారీ మెజార్టీతో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వారందరూ కూడా తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర ఓటర్లందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ దేశాన్ని ముక్కలు చేయాలనేటువంటి లక్ష్యంతో మతాల పేరు మీద, కులాల పేరు మీద కాంగ్రెస్ పార్టీ రోజు విచ్ఛిన్నం చేయాలని ఒక పక్క కేవలం ఓటు రాజకీయాలే, ఓట్ల కోసం ఈ దేశాన్ని ఎన్ని ముక్కలైనా చేస్తాం, కులాలను ఎన్ని ముక్కలైనా చేస్తాం, మతాన్ని ఎన్ని ముక్కలైనా చేస్తామని ఓట్లే ముఖ్యమైనటువంటి ఒక భావనతో కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతున్నప్పటికీ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి వైపు విశ్వాసంతో భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని మహారాష్ట్రలో అధికారాన్ని అందించినటువంటి. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 24న ఇచ్చిన బెయిల్ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆ కేసులోని ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాగా జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చందు మిశ్రాలతో కూడిన ధర్మాసనం డిస్మిస్ చేసింది. జానీ మాస్టర్ వారి కుటుంబ సభ్యులు బాధితురాలిని బెదిరింపులకు పాల్పడకూడదని హెచ్చరించింది. ఆమె పనిచేసే వద్దకు వెళ్లి ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే బెయిల్ రద్దు చేస్తామని హైకోర్టు షరతులు విధించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా నిజామాబాద్లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మహారాష్ట్రలో బీజేపీ చరిత్ర సృష్టించిందని బీజేపీ నాయకులు వెల్లడించారు. ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. ఇండియా కూటమిలో నిరాశలో ఉండగా బీజేపీ జోష్లో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇక మహారాష్ట్ర దేశవ్యాప్తంగానైతే ప్రస్తుతం మహారాష్ట్రకు సంబంధించి అయితే మహారాష్ట్ర కావచ్చు, ఇటు జార్ఖండ్ కావచ్చు, ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల గురించి అయితే చర్చ జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి మహారాష్ట్ర వరకు ఒకసారి అయితే మనం చూసుకుంటే ఇప్పటి వరకు మహాయుతకు సంబంధించి ఏదైతే బీజేపీ అలవెన్స్ ఎన్డీఏ కూటమికి సంబంధించి అలవెన్స్ ఏదైతే ఉందో మహాయుతి, దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉండగా 125 అయితే గెలిచినట్టు తెలుస్తుంది. ఇక మహారాష్ట్ర శివసేనకు సంబంధించి ఏదైతే షిండేకి సంబంధించి శివసేన ఏదైతే ఉందో అది 3 స్థానాల్లో ముందంజలో ఉండగా ఒక 54 స్థానాలు మాత్రం గెలిచినట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్సీపీ ఒక స్థానంలో ముందంజలో ఉండగా 40 స్థానాలు అయితే గెలిచినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదైతే ఇండియా కూటమికి సంబంధించి ఇక ఐఎన్సీ కాంగ్రెస్ మాత్రం 4 స్థానాల్లో ముందంజలో ఉండగా ఇక 12 మాత్రం గెలిచినట్టుగా తెలుస్తుంది. ఇక శివసేన ఎవరైతే ఉద్ధవ్ ఠాక్రేకి చెందినటువంటి శివసేన 20 స్థానాల్లో గెలిచినట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్సీపీ కూడా 10 స్థానాల్లో గెలిచినట్టుగా, ఎంఐఎం ఒక స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా, ఇక స్వతంత్రులు కూడా 2 గెలిచినట్టుగా, అలాగే ఇతరులు ఇంకా మహారాష్ట్రకు సంబంధించి ఇతరులు 4 కూడా గెలిచినట్టుగానైతే మనకు మొత్తం టోటల్ 288 స్థానాలకు గాను ఇక మహాయుతి సంబంధించి 230 స్థానాల్లో, అలాగే శివసేనకు సంబంధించి ఏదైతే కూటమికి సంబంధించి దాదాపు 50 చిల్లర స్థానాల్లో కూడా ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే మాత్రం జేఎంఎం మాత్రం 34 స్థానాల్లో గెలుపొందగా బీజేపీ ఒక స్థానంలో ముందంజలో ఉంది, 20 స్థానాల్లో గెలిచింది. ఇక ఐఎన్సీ మాత్రం 16 గెలిచింది, ఆర్జేడీ 4 గెలిచింది, సిపిఐఎంఎల్ 2 గెలిచింది, ఇక ఏజేఎస్యూపీ 1 గెలిచింది, ఇక లోక్ జనశక్తి 1 గెలిచింది, అలాగే జేకేఎల్ఎం 1 గెలిచింది. టోటల్గా 81 స్థానాల్లో ఇక బీజేపీ మాత్రం ఒక 21 స్థానాల్లో అయితే గెలిచినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక ఏదేమైనా ఈ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఎలక్షన్స్తో పాటు ఇటు వయనాడులో చూసుకుంటే ఏదైతే రాహుల్ గాంధీ తను తప్పుకున్నాడో ఆ ప్లేస్లో మాత్రం ప్రియాంక గాంధీ ఉప ఎన్నికల్లో పోటీ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ ఉప ఎన్నికల్లో గతంలో రాహుల్ గాంధీకి వచ్చినటువంటి 3,60,000 ఓట్ల పైన కంటే కూడా దాదాపు 20,000 ఓట్ల మెజార్టీ, అంటే సమీప తన ప్రత్యర్థి బీజేపీ నుంచి ఎవరైతే నవ్య హరిదాస్ ఉన్నారో తనపైన దాదాపు 3,82,000 మెజార్టీతో అయితే ప్రియాంక గాంధీ గెలిచినట్టుగానైతే తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పుడైతే ఈ విజయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆయనైతే ఇది ఎవరైతే విభజించి పాలించాలని చూశారో వారినైతే ప్రజలు తిప్పికొట్టారంటూ కూడా ఆయనైతే ప్రధాని తెలిపారు. ఇక దాంతోపాటు జార్ఖండ్లో కూడా మరింత కొంచెం మనం కష్టపడితే ఇంకా బాగుండేదంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఏదైతే మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్తో పాటు ఈ మిగతా ప్లేస్లో ఏవైతే ఉప ఎన్నికలు జరిగాయో వాటికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మహారాష్ట్రలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వేళ నిజామాబాద్లో అయితే సంబరాలు జరుపుకుంటున్నారు. అసలు ఎలా విజయం సాధించింది, పార్లమెంట్ ఎన్నికల్లో డీలా పడినటువంటి ఒక పరిస్థితి అయితే నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు అమాత్యం పుంజుకున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన విధానం ఏదైతే అక్కడ ఓటర్లు కానీ అక్కడ ఉన్నటువంటి బీజేపీని పట్టం కట్టడం పట్ల ఎట్లా చూసారనే అంశం పైన రాష్ట్ర నాయకులు ఉన్నారు, మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూసారు? ఒకవైపు లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీకి కొద్దిగా అనుకున్నంత రాకపోయింది, ఇప్పుడైతే విపరీతంగా పుంజుకున్న నేపథ్యం కనిపిస్తుంది, ఎట్లా చూస్తారు? మహారాష్ట్ర ఎన్నికల్లో గతంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చేసినటువంటి ఏదైతే తప్పుడు ప్రచారం ఉందో ఆ ప్రచారాన్ని కొంతవరకు ప్రజలు నమ్మి తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ తప్పుడు మాటలు చెప్పింది, మోసపూరితమైనటువంటి మాటలు చెప్పింది. మేము మోసపోయినటువంటి విషయాన్ని గమనించి మళ్ళీ మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కూటమిని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి నాందేడ్ జిల్లాలో 9 స్థానాలకు 8 సీట్లు, అదేవిధంగా అక్కడ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ చేతిలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కట్టబెట్టి మాట్లాడడానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలా చెప్పండి, ముఖ్యంగా ఇంత పెద్ద ఘన విజయం సాధించింది మహారాష్ట్రలో బీజేపీ పార్టీ, దీన్ని విజయానికి కారణం ఏమంటారు? విజయం కారణం కాదు, దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈరోజు మరాఠవాడ ప్రజలు ఇచ్చిన గిఫ్ట్. ఎందుకంటే మోసపూరిత హామీలు కానీ మోసపూరిత కమిట్మెంట్
దానికి పిహెచ్డి మాస్టర్ కాంగ్రెస్. కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తా అని చెప్పి సంవత్సరం అయితే ఉంటే దిక్కు లేదు. మీరు ఇస్తున్న 400 హామీలలో ఒకటి ఉచిత బస్ తప్ప ఏ దిక్కు లేదు. దానికి ఈరోజు మరాఠవాడ రిజల్ట్స్ ఏదైతే ఉందో కనీవినేరుగని రీతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున మెజార్టీ భారతీయ జనతా పార్టీ కూటమికు విజయం సాధించి పెట్టిన మరాఠవాడ ప్రజలకు నిజామాబాద్ జిల్లా మరియు అర్బన్ శాఖ తరపున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇవి మన రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు తీస్తారని దానికి తగిన శాంతి ఈరోజు మరాఠవాడ ప్రజలు చెప్పారు. వారందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన దేశం అంతా కూడా అటువైపు చూస్తూ ఉంది. తెలంగాణలో కూడా రాబోయే స్థానిక ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ప్రజలందరూ కూడా నేను ఒకటే చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఉందో అక్కడ ఇచ్చిన హామీలు పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే తెలంగాణలో ఇచ్చిన హామీలకు దిక్కు లేదు. బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా మొత్తం ఓవరాల్ గా అయితే ఘన విజయం సాధించింది బీజేపీ పార్టీ, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఇక తెలంగాణకి ఎఫెక్ట్ ఏమన్నా ఉండబోతుందా బీజేపీ మహారాష్ట్రలో గెలిచిన ఓపుతో? మహారాష్ట్ర ప్రజలకు ఇందూరు భారతీయ జనతా పార్టీ తన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మొన్న 3వసారి నరేంద్ర మోడీ గారు మంచి మెజార్టీతో గెలిస్తే 99 మూడు సార్లు పోటీ చేస్తే 15 ఏళ్లలో 99 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మేమేదో అధికారంలోకి వచ్చిన మన ఫీలింగ్లో నరేంద్ర మోడీ ఓడిపోయిందని చెప్పి ప్రచారం చేసే దౌర్భాగ్య పరిస్థితి. నరేంద్ర మోడీ కెపాసిటీ ఏందో ఇవాళ మహారాష్ట్ర ప్రజలు చెప్పారు. రేపు రాబోయే కాలంలో కూడా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో, గతంలో తెలంగాణ ఎన్నికలు కానీ లేదు కర్ణాటక ఎన్నికల్లో అబద్ధపు ప్రచారంతో, అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ మొత్తానికి కూడా మహారాష్ట్రలో జరిగినటువంటి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ కు ఒక ఏదైతే హామీలు అని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేస్తలేదు. ఈ ఎఫెక్ట్ అంతా కూడా మహారాష్ట్రలో క్లియర్ గా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని అక్కడ బీజేపీకి పట్టం కట్టారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 టీవీ, నిజామాబాద్. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ భావ్ కే సాత్ एक है तो मैं एक बार फिर आप सभी को बहुत बहुत बधाई देता हूं, देशवासियों को बधाई देता हूं, महाराष्ट्र के लोगों को विशेष बधाई देता हूं. मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की. वंदे 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 वंदे. बहुत बहुत धन्यवाद. మహారాష్ట్రలో బీజేపీ విజయదుందుబి మోగించిందని తిరుపతి బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అక్కడి తెలుగు ఓటర్లను ప్రభావితం చేశారన్నారు. రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీదే హవా అన్నారు. ఇక మహారాష్ట్ర, జార్ఖండ్ బీజేపీ భారీ మెజారిటీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సునామీని సృష్టించడం జరిగింది. ఈరోజు దేశ ప్రజలంతా కూడా దేశం కోసం, ధర్మం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అనే దానికి నిదర్శనం మహారాష్ట్ర ఎన్నికలే. ఈరోజు విజేతగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో మొన్న మనం చూసాం, హర్యానాలో విజయదుందుబి మోగించారు. ఈరోజు మహారాష్ట్ర, రేపు రాబోయే రోజుల్లో జరగబోయే ఢిల్లీ లాంటి అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీ కైవసం చేసుకోబోతోంది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో మన రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయి ప్రచారం చేయడంతో అక్కడ ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా, ఎందుకంటే ఈరోజు మహారాష్ట్రకు సంబంధించిన వారంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం నిమిత్తం ఇక్కడ వచ్చి స్థిరపడి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదరణ మహారాష్ట్ర ఓటర్ల ప్రభావం చాలా చూపింది. కాబట్టి ఈరోజు భారీ మెజార్టీతో భారీ అత్యధిక అసెంబ్లీ సీట్లు సాధించి బీజేపీ
జగత్ విజేతగా ఈరోజు నిలిచింది. దానికి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు బలోపేతం చేసేదానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం ఇక మహారాష్ట్ర, జార్ఖండ్ బీజేపీ విజయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. ఇక మహారాష్ట్రలోనైతే ఆ బీజేపీకి ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి మహాయుతి దాదాపు 230 సీట్లు గెలుచుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఎంవీఏ 46 సీట్లు గెలుచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే ఏదైతే బీజేపీ 24 సీట్లు, అలాగే జేఎంఎం కూడా 56 సీట్లు గెలిచినట్టుగా తెలుస్తుంది. దేని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ సంపత్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 20వ తారీఖు జరిగింది. అయితే ఈ పోలింగ్ లో 66.5% ఓటింగ్ శాతం నమోదు జరిగిందని అధికారులు కూడా తెలిపారు. గత ఎన్నికల్లో చూస్తే 2019లో ఈ సంఖ్య 61.1% ఓటు నమోదైంది. అయితే ఈ ఎన్నికల్లో కూడా అత్యధిక ఓటింగ్ శాతం కూడా నమోదని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఓట్ల లెక్కింపు కూడా 285 కౌంటింగ్ కేంద్రాలు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఉదయం నుంచి ఉత్కటంగా జాగుతుంది. ఈ మహారాష్ట్రలో కూడా ఉత్కటంగా జాగుతుంది. నువ్వా నేనా కూడా జాగుతుంది. అయినా సరే మహారాష్ట్రలో మహాకూటమి విజయ దుందుంబం జాగినట్టు చెప్పుకోవచ్చు. అయితే మహాకూటమిలో భారతీయ జనతా పార్టీ 149 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసింది. ఏకనాథ్ షిండే నేతృత్వంలో శివసేన 81 స్థానాల అభ్యర్థులను నిలబెట్టగా, అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ 59 స్థానాల అభ్యర్థి నిలబెట్టింది. అదేవిధంగా ఎంఈబీ కూటమి కాంగ్రెస్ అత్యధిక అభ్యర్థుల్లో 101 అభ్యర్థులు నిలబెట్టింది. ఉద్యోగ ఠాక్రే శివసేన 95 స్థానాలు నిలబెట్టింది. శరద్ పవార్ ఎన్సీపీ 86 స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టింది. అయితే మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటమితో పాటు బహుజన సమాజీ పార్టీ, ఆల్ ఇండియా మజ్లిస్ వంటి పార్టీలు కూడా వేరువేరుగా ఎన్నికలు పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో అత్యధికంగా 237 మంది అభ్యర్థులు, ఎంఐఎంఐ 16 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఎంతమంది నిలబెట్టినా సరే ఈ మహాకూటమికి విజయ దుందుంబుకు కూడా ఎదురు లేకుండా ఒకేసారి ఎక్కువ స్థానాలు కూడా గెలుచుకొని పోటీ చేసింది. అయితే ఈ మహారాష్ట్ర ప్రజలకు కూడా బీజేపీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుందామని చెప్పుకోవచ్చు సంపత్. అయితే ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కూడా కొన్ని గ్యారెంట్లు కూడా 6 గ్యారెంట్లు కూడా చెప్పింది. ఈ 6 గ్యారెంట్లు కూడా మహారాష్ట్ర ప్రజలు కానీ, మహారాష్ట్ర అసలు స్థానికులు కానీ ఎవరైనా సరే ఈ 6 పథకాలు కానీ కూడా ఎవరు నమ్మకుండా కానీ బీజేపీకి పట్టంగా కట్టారని చెప్పుకోవచ్చు సంపత్. అయితే రాఘవ, ఇప్పుడు ఏదైతే బీజేపీ ఇక్కడ ఎన్డీఏ ఏదైతే మహాయుతి గెలిచిన సందర్భంలో దాదాపు బీజేపీకి అయితే 132 సీట్లు, అలాగే శివసేనకు సంబంధించి శివసేనకు సంబంధించి 57 సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనైతే ఇప్పుడు ఎవరైతే అక్కడ ప్రస్తుతం సీఎంగానైతే ఏక్నాథ్ షిండే కొనసాగుతున్నారు. ఇప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి బీజేపీకి సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ కానీ లేదా శివసేనకు సంబంధించి ఏక్నాథ్ షిండే ఇద్దరిలో ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది? అయితే థ్యాంక్ యూ సంపత్. అది బీజేపీకి అయితే 132 స్థానాలు కూడా వచ్చినట్టు కూడా సమాచారం ఉంది. అదేవిధంగా ఏక్నాథ్ షిండే కూడా 56 స్థానాలు కూడా వచ్చినాయి. అయితే ఈ ఎన్సీపీకి కూడా సరైన స్థానాలు కూడా వచ్చినాయి. కానీ ఈ 20వ తారీఖు సీఎం ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఈ రేపు ఎల్లుండ ఈ బీజేపీ సమావేశం ముఖ్య నేతలతో కూడా సమావేశం, ఈ ప్రధానమంత్రి కూడా ఇప్పటికే సమావేశపరిచి కూడా అన్నిటికీ అనుకూలం. అయితే ప్రెసిడెంట్ అయితే ఈ మనకు అందిన సమాచార ప్రకారం ఏకనాథ్ షిండే అనే ముఖ్యమంత్రిగా చేయొచ్చు. ఉప ముఖ్యమంత్రిగా ఏమో అజిత్ పవార్ని, ఇంకో డిప్యూటీ సీఎం గారు ఇద్దరిని నియమించవచ్చు అని సమాచారం. అయితే రెండో ఉప ముఖ్యమంత్రి కూడా ఫడ్నవీస్ అని నియమించవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏకనాథ్ షిండే కూడా గతంలో కూడా బీజేపీకి సపోర్ట్ చేశాడని సందర్భంలో కూడా ఈసారి కూడా ముఖ్యమంత్రికి కూడా అవకాశం ఉందని సమాచారం. బీజేపీ కూడా ఎక్కువ ముగ్గు చూపుతున్నట్టు ఉంది. అది ఇద్దరు డిప్యూటీలోనే మన రాష్ట్రంలోనే గతంలో కూడా కొన్ని రాష్ట్రాలు కూడా 2 ఉప ముఖ్యమంత్రులు, ఒక సీఎం గా నిర్ణయించినట్టుంది. అలానే ఆ విధంగానే పాటిస్తున్నట్టుంది బీజేపీ కూడా. ఓకే, రైట్ రాఘవ, థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లాలో ఈ నెల 29న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 58 పథకాలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అమలు జరుగుతున్నాయో లేదో దానిపై ప్రధానమంత్రి చర్చించనున్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పథకాలు నిర్లక్ష్యం చేసి నిధులు దుర్వినియోగం చేశారని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటిసారిగా గ్రామ సభలు నిర్వహించి గ్రామాల్లో పూర్తి స్థాయిలో పనులు జరిగేటట్లు నిధులు విడుదల చేస్తారన్నారని పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 4:30 సింహాద్రి ఎన్టీపీసీ, ఏపీ జెన్కో థర్మల్ పవర్ ప్లాంట్లకు నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే పాయకరావుపేట ఫార్మా SEZ శంకుస్థాపన, ఫార్చునర్ శంకుస్థాపన కార్యక్రమం వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఏ విధంగా వచ్చాయి, బ్రహ్మాండంగా అందరూ ప్రధానమంత్రి చేసే పనికి ఏ విధంగా మహారాష్ట్రలో రిజల్ట్ ఇచ్చారో ప్రజలు మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం. వికసిత్ భారత్ ఏదైతే ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారో అది నెరవేర్చే దిశగా ఇక్కడుండే ఎమ్మెల్యేలు మేమందరం కూడా కృషి చేస్తున్నాం. దానికి అధికారులు కూడా సహకరించాలని చెప్పేసి ఈరోజు కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి మొట్టమొదటిగా, అట్లా ఇండస్ట్రీల్లో కానీ ఇటు వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ మొట్టమొదటిగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి, ప్రధానమంత్రి గారు పెట్టిన స్కీమ్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది, అనకాపల్లిలో ముఖ్యంగా ఈ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మీటింగ్లో చూస్తే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఈ స్కీమ్స్ పైన ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా వచ్చిన డబ్బులు ఫస్ట్ క్వార్టర్లో వాడుకొని యూటిలైజేషన్ సర్టిఫికేట్ లేకుండా ఆ స్కీములన్నీ చాలా వరకు. విశాఖ శ్రీ గోపాల్ బాబా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించారు. రక్తదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలని కాపాడవచ్చని ఆయన తెలిపారు. రక్తదానం చేయడం వలన ప్రజల ఆరోగ్య సమస్యలు వస్తాయని అపోహపడుతుంటారని పేర్కొన్నారు. అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని అన్నారు. గోపాల్ బాబా చారిటబుల్ ట్రస్ట్ నుంచి శ్రీనివాస్ రెడ్డి అని నేను, మా సభ్యులు శేఖర్ గారు, ప్రసాద్, జగదీష్ గారు, అలాగే చాలామంది సభ్యులు సూర్యనారాయణ గారు, వీరందరూ కలిసి శ్రీ బాబా గారి అష్టమ ఆరాధనోత్సవం సందర్భంగా బాబా గారికి మొన్న అన్నప్రసాద వితరణ జరిగింది. అలాగే ఈరోజు 23వ తారీఖున రక్తదాన శిబిరం జరుపుతున్నాం. ఎంతోమంది భక్తులు, దాతలు వచ్చి రక్తదానం చేస్తున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే రక్తదానం చేయడం అంటే మనకున్న కోరిక కన్నా ఎదుటి వాళ్ళ అవసరాలు చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఈ రక్తదానం వల్ల చిన్న అపోహలు ఉన్నాయి. మనం ఏదో ఇస్తే నీరసపడిపోతాం, జబ్బులు వస్తాయి, ప్రాబ్లం వస్తాయి, ఏమీ ఉండదు. రక్తదానం చేయడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనలో ఉన్న క్యాన్సర్ కణాలు ఉన్నా చనిపోతాయి, రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుంది. ఆ విధంగా రక్తదానం చేయడం వల్ల మనం ముగ్గురికి ఆరోగ్యాన్ని ప్రసాదించగల అవకాశం ఉంటుంది. ఇది 2008 నుంచి శ్రీ గోపాల్ బాబా చారిటబుల్ ట్రస్ట్ వైజాగ్లో స్థాపించడం జరిగింది. ఇక్కడ ముఖ్య కార్యక్రమాలుగా బాబా గారి ఆరాధనోత్సవం నవంబర్ 20న, అలాగే గిరి ప్రదక్షిణ సింహాచలం భక్తులు జరుగుతున్నప్పుడు ప్రసాద వితరణలు, అలాగే సంవత్సరం కొండ మీద కూడా ప్రతి సంవత్సరం చందనోత్సవంకి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలంతా గుంటూరు జిల్లాలో స్థానిక జెడ్పీ కార్యాలయంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని పత్తి రైతుల సమస్యలు తెలుసుకోగానే మొట్టమొదటిగా తాము స్పందించారని తెలిపారు. పంట బీమా సౌకర్యం, కౌలు కార్డులు తదితర అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చలు చేశారు. పత్తి రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షపాతిగా రైతులకు ఉపయోగపడేలా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. మెజర్ చేసి అక్కడ వాళ్ళందరినీ మాట్లాడి 61 సెంటర్లో పత్తి కొనుగోలు చేసే విధంగా చేసాం మేము. రెండోది, వీళ్ళు ఇక్కడ మీరు చెప్పినట్టు ఇది ఒక వ్యవస్థలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయి ఉన్నారు. కొంతమంది CCI అధికారులు, దళారులు అందరూ కుమ్మక్కయ్యి కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి. దీన్ని ఇమీడియట్గా వీళ్ళు చేయకపోతే నేను సెంట్రల్ మినిస్టర్ గారితో పర్సనల్గా ఫోన్లో మాట్లాడి, CCI చైర్మన్ గారితో మాట్లాడి
ఆగమేఘాల మీద వేరే అధికారులను తీసుకొచ్చి ఇవన్నీ మేము ఓపెన్ చేసి చేపిస్తా ఉన్నాం. మీరు చెప్పిన 12% ఆ లూప్ హోల్ పెట్టుకొని వీళ్ళు చేస్తారన్నమాట వాస్తవం. వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను, మీరు CCI అనేది వ్యాపార సంస్థ కాదు, లాభాపేక్ష సంస్థ కాదు. మీరు ఉంది రైతులని కాపాడటానికి. మీరు మీ ప్రథమ కర్తవ్యాన్ని మీరు మర్చిపోవద్దు అని క్లియర్గా చెప్పాం. చేస్తారు. మీరు కూడా ఏదన్నా ఎక్కడన్నా మళ్ళీ తప్పులు జరిగితే మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా నేను మినిస్టర్ గారితో మాట్లాడి ఈ 8 to 12% ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఇది పెడితే ఒక్కొక్కసారి ఇంకా అంటే మరీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది తప్పించి దాన్ని కూడా వాళ్ళు అప్పీల్ చేసేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి బ్యాలెన్స్డ్ అప్రోచ్ లో పోయి కొంత రిలీఫ్ వచ్చే విధంగా చేసే బాధ్యత అనేది మీ. రాజమహేంద్రవరంలోని స్థానిక ప్రకాష్ నగర్ ధర్మచర కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కిషోరి వికాసం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, ఇతర అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. యుక్త వయసులో ఉన్న బాలికల, మహిళల ఉజ్వల భవిష్యత్తుకు కిషోరి వికాస కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. శిక్షణ కార్యక్రమం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి కిషోరి వికాస శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తప్ప అది బయటికి వచ్చి ఒక సొల్యూషన్ లా మనకి మాత్రం రావట్లేదు. ఈ మధ్యకాలం మనం జిల్లాలో చూసుకుంటే టీచర్స్ యాక్చువల్గా పిల్లలు ఇప్పుడు చాలా ఎక్కువ టైం టీచర్స్ దగ్గరే స్పెండ్ చేస్తూ ఉంటారు. సో తల్లిదండ్రుల తర్వాత నమ్మేది గురువుల్ని. అలాంటి టీచర్స్ని మేము 5 మెంబర్స్ని సస్పెండ్ చేస్తాం. అందరు కూడా చైల్డ్ అబ్యూస్. బట్ ఆ విషయం బయటకు రావడానికి చాలా కష్టపడితేనే ఒక స్టేట్మెంట్ రూపంలోనో ఏ విధంగానో వచ్చింది. ఒకసారి చిన్న న్యూస్ ఆర్టికల్, అదర్వైజ్ సమ్ టైమ్స్ కంప్లైంట్, ఒకసారి టెలిఫోనిక్ మెసేజ్. కానీ ఎక్కడ కూడా పిల్లలు అంత సఫర్ అవుతున్నప్పుడు కూడా టీచర్ గురించి ఓపెన్గా కంప్లైంట్ చేయలేదు. మనకి కంప్లైంట్ బాక్స్ ఉంది. ఎవ్రీ సాటర్డే మనకు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి సూపర్వైజర్స్ వెళ్తున్నారు. సైన్స్ టీచర్ని ఈ ఇష్యూస్ కోసం మనం ఇన్ఛార్జ్గా పెట్టి ఆర్డర్స్ ఇచ్చాం. ఇవన్నీ పేపర్స్ మీదే ఉన్నాయి. కానీ ఏ స్టూడెంట్ కూడా కంప్లైంట్ చేయలేదు, ఏ టీచర్ కూడా కంప్లైంట్ చేయలేదు. ఇలా కంప్లైంట్ చేసిన ఈ 5 కేసెస్లో కొందరు పేరెంట్స్ కూడా దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు గివ్ స్టేట్మెంట్స్. వాళ్ళ చైల్డ్ సఫర్ అయింది అని తెలిసినా కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. అండ్ వాళ్ళు ముందుకు వచ్చి కంప్లైంట్ చేసే విధంగా వాళ్ళలో చైతన్యం, ధైర్యం ఇవి రావాలి. అలా కంప్లైంటింగే కాదు, దాన్ని అడ్డుకునే విధానం కూడా రావాలి. సో ప్రతిదీ మనకి కంప్లైంట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. సో దాన్ని మనము ఫేస్ చేయకుండా మనల్ని మనం ప్రివెంట్ చేసుకునే విధానం కూడా. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ జూనియర్ కళాశాల, బీసీ కాలేజీ బాయ్స్ హాస్టల్, బీసీ గర్ల్స్ హాస్టల్స్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాలను, ఫుడ్ క్వాలిటీ రిజిస్టర్, స్టూడెంట్ అటెండెన్స్ రిజిస్టర్స్ తనిఖీ చేశారు. అలాగే కిచెన్ రూమ్, డైనింగ్ హాల్, డార్మెటరీ, క్లాస్ రూమ్స్ పరిసరాలను, వంటలను పరిశీలించారు. అల్పాహార సమయంలో విద్యార్థులతో పాటు అల్పాహారాన్ని చేశారు. విద్యార్థులకు శుభ్రమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని హాస్టల్ నిర్వాహకులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. అనంతరం పట్టణంలోని ఏఎంసీ కాలనీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఇంకా పెండింగ్ ఎందుకున్నాయని ప్రశ్నించారు. ఇప్పటి వరకు పూర్తి చేస్తారని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం కోసం మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని, మధ్యలో దళారులను నమ్మొద్దు అని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు భద్రాచలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన దానిలో భాగంగా రామాలయం మాడవీధుల విస్తరణకు భూసేకరణ కోసం 68 కోట్ల రూపాయలు మొదట విడతగా విడుదల చేశారని తెలిపారు. ఆగమ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యులు సూచనలతో ఈ భద్రాచల పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఈరోజు స్వామివారి దర్శనం అయిన తర్వాత స్థానిక అధికారులతో చర్చించాం. ఈ మాడు వీధులు ఏర్పాటు చేయడం కోసం
కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ రిక్వైర్మెంట్ ఉంది. వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం మొదటి విడతగా సుమారు 68 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా టెంపుల్ అభివృద్ధికి ఇతరత్ర ఖర్చులకి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కార్యక్రమం చేయటం కోసం తప్పకుండా నిధులు ఎంత ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రాముల వారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా శ్రద్ధ స్థానిక మంత్రులు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మరొక సహచర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరం కలిసి ఈ టెంపుల్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.